కోలుకున్న పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ సమావేశం పెట్టినా కూడా ఏదో ఒక సంచలన కామెంట్స్ అయ్యి చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే ఇంకా కూడా పూర్తిగా కోలుకోలేదు సర్జరీ తర్వాత, ఇంకా దాని ఏమంటారు ఆ చేతికి అది కట్టు అలాగే ఉంది. దాంతోనే అటెండ్ అవుతారేమో ఈ రోజు, చూడాలి మరి ఏంటి అంటే అంత త్వరగా ఇంకా కోలుకోకముందే సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి. అండ్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ సమావేశం పెట్టినా కూడా దేని మీద క్లారిటీ ఇవ్వడానికి పెడుతూ ఉన్నారు. ఇవాళ ఏ అంశాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? రైట్, అంటే ఇప్పటి వరకు పెట్టిన సమావేశాలకి ఈ సమావేశాలకు చాలా తేడా ఉంది. ఇది చాలా కీలక సమావేశం ఒక రకంగా. ఎందుకంటే కూటమి సవాళ్ళు ఎదుర్కొంటుందా అన్న అంశం ఒకటి ప్రభుత్వ పరంగా, బట్ జనసేన ఇండివిజువల్ గా రాజకీయ పార్టీగా సవాళ్ళు ఎదుర్కొంటుంది. గత 2 నెలలుగా జనసేన చుట్టే రాజకీయం నడుస్తుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ విషయంలో అనవసరంగా జనసేన లాగారనేది జనసేన మాట్లాడుతున్న అంశం. జనసేన వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా అది ఒక రకంగా కాపుకుల మధ్యలో వచ్చి అదంతా ఒక రప్చర్ అయిపోయింది. అదే సందర్భంలో సాయి కృష్ణ ఉద్దేశించి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూలో ఏవైతే ఆరోపణలు చేసిందో అవి నిజం అవటం, వీటన్నిటితోనే కొంత అటు జనసేన ఆ వివాదంలో ఒక రకంగా కూరుకుపోయింది. డిఫెన్స్ లో ఫస్ట్ టైం వైసీపీ జనసేనను అనవసరంగా లాగుతున్నారు, టార్గెట్ చేస్తున్నారన్న ఆ తర్వాత పరిణామాల క్రమంలో జనసేన జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా ఆ వివాదాన్ని జనసేన కొంత ఎక్కువ చేసుకుందని అనిపించింది. సరే, ఇంకా అది అయింది అనుకుంటే కృష్ణారావణ్ వ్యవహారం వచ్చింది. సరే, కృష్ణారావణ్ ఆ విధంగా మాట్లాడడం తప్పు. గతంలో ఆయన హిందూ దేవతల్ని మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడి హిందూ దేవతలను కించపరచడం ఇలాంటి చాలా చర్యలు పాల్పడ్డాడు. ఉపా చట్టం అనేది ఆయనకి వర్తింపజేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని బాధ్యుని చేయడానికి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికారంలో ఉన్నాడు కాబట్టి హక్కులు హననం చేస్తున్నాడన్న వాదనని కొందరు ఎంచుకున్నారు. ఆ విషయంలో ఆ వివాదంలో మళ్ళీ కృష్ణారావణ్ వర్సెస్ పవన్, రావణ్ వర్సెస్ పవన్ అంటూ గత 10-15 రోజులుగా ఆ ఇష్యూ అనేది మొత్తం 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలని కుదిపేసింది. వాళ్ళకి మద్దతుగా కొందరు, వీళ్ళకి మద్దతుగా కొందరు, ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్ అవటం, ఇట్లా అంటే ఏ విధంగా చూసుకున్నా జనసేన అనేది ప్రతిసారి అంటే ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువు అవుతుంది, లేదంటే ఒక వివాదంలో కూరుకుంటుంది, లేదంటే ఒక వివాదం అనేది వాళ్ళకి ఆపాదించబడుతుంది. ఈ 3 ఇష్యూస్ జరుగుతున్నాయి. కొన్ని జనసేన స్వయాన చేసుకునేవి. ఇప్పుడు రాజమండ్రి టూర్కి వెళ్ళారు, పుష్కర ఏర్పాట్లను పరిశీలించడానికి డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు. ఆ రోజు అక్కడ జన సైనికులతో ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు కాపులకు కామన్ సెన్స్ లేదా అన్న అర్థం వచ్చి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు మనం లింగంనేని రమేష్ కి రాజ్యసభ ఇవ్వడం, ఇలాంటి ప్రస్తావనలు, గతంలో వెళ్ళిపోయిన వాళ్ళ ప్రస్తావనలు అవన్నీ తెచ్చారు. ఆ తేవడంతో ఏమైంది, అక్కడి నుంచి కాపులలో ఒక అసహనం మొదలైంది. ప్రతిసారి కాపులు కామన్ సెన్స్ లేదని ఎలా అంటారు పవన్ కళ్యాణ్, ఆ కాపుల పార్టీ కాదు ఇది అందరి పార్టీ అని ఎట్లా అంటారు, కాపులు ఏమి గెలిపించలేదా, ఇలాంటి ప్రశ్నలు కాపు వర్గంలో మొదలయ్యి కొంత జనసేన వర్సెస్ కాపు, అలాగే కాపుల్లో జనసేనకు మద్దతు తెలిపిన వాళ్ళు వర్సెస్ గతంలో జనసేనకు మద్దతు తెలిపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియాలో కూడా 2 రకాల గ్రూపులు అయిపోయాయి. ఈ గ్రూపుల మధ్య కొట్లాట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ కొట్లాట ఎక్కడి వరకు వచ్చిందంటే ముద్రగడ వరకు వచ్చింది, ముద్రగడ ఇష్యూ వరకు వచ్చింది. మనం వేరే టాపిక్ లో మనం మాట్లాడబోతున్నాం. ఇలాంటి వివాదాల మధ్య పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఉంది ఇలాంటి విషయాల్లో, వివాదాల విషయంలో. అందులో నారా లోకేష్ ఇంకా వ్యూహాత్మకంగా ఉన్నారు. అసలు వివాదాల జోలికి పోవట్లా, వివాదాలపై రెస్పాండ్ అవ్వట్లేదు. ఎంత ఎపిసోడ్ జరిగింది, కృష్ణారావు ఇష్యూ అయింది, అక్కడ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. సాయి కృష్ణ విషయంలో ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యారా? రెస్పాండ్ అవ్వలేదు. మొన్న ఈ రోటర్ కాఫ్ శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత హైదరాబాద్ నివాసంలో ఉంటే నిన్న కాక మొన్న నారా లోకేష్ వచ్చి పరామర్శించారు. ఆయన ఏ వివాదంలోకి ఇది కాల. తెలుగుదేశం పార్టీ కూడా కృష్ణారావు ఇష్యూకి సంబంధించి 6వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రెస్పాండ్ అయ్యారు. 2 మాట్లాడేటప్పుడు కూడా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మిగతా పార్టీలపై మాట్లాడుతున్నారు, కానీ ఒక వివాదానికి కారణం అయ్యేలా లేదంటే ఒక వివాదానికి కేంద్ర బిందువు అయ్యేలా వాళ్ళు జాగ్రత్త అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇన్ని హెడేక్స్ ఉన్నాయి. ఈ హెడేక్స్ నేపథ్యంలో జనసేన ఏంటి పరిస్థితి, జనసేనపై నిజంగానే కాపులో అసంతృప్తి ఏమైనా బయలుదేరిందా? మొన్న ముద్రగడ ఎపిసోడ్ నేపథ్యంలో నాదెళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలపై కాపుల్లో మరికొంత వర్గం అసహనం వ్యక్తం చేసింది. దానివల్ల ఇంకా అసంతృప్తి పెరిగిందా?
కొందరు ఏమంటారంటే రాజకీయంగా ముద్రగడ మరణించడం, ముద్రగడకు సంబంధించిన రాజుల మనోహర్ చేసిన వ్యాఖ్యలు, గతంలో పవన్ వర్సెస్ ముద్రగడ మధ్య జరిగిన ఎపిసోడ్, వీటన్నిటి నేపథ్యంలో ముద్రగడ మరణం అనేది జనసేనకు పెద్ద మైనస్ అన్న చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. వీటితో పాటు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రెండోది జనసేనలు ఇప్పటి వరకు పార్టీ జెండా మోసి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కూటమిలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో సరైన న్యాయం జరగట్లేదు అన్నది ఒక చర్చ జరుగుతోంది. దానికి ఈ మధ్యన ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం నిజంగా కష్టపడ్డారో వాళ్ళని గుర్తించే కమిటీ వేశారు. తమ్మిరెడ్డి శివశంకర్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, ఆయన నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. సరే, అది ఒక మంచి ముందడుగే. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి అడ్రస్ చేయాలనేది అంశం. రెండు, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 అంశాలు ఇప్పుడు జనసేనకి ప్రధాన సవాలుగా ఉన్నాయి. ఈ సవాళ్ళ నేపథ్యంలో జనసేన ఇమేజ్ ఏమైనా తగ్గుతోందా, నిజంగా కాపుల అసంతృప్తి ఉందా, వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి, మూడోది ఈ ప్రశ్నారావణ వివాదంలో నిజంగా మిగతా వాళ్ళు చేస్తున్న వాదన మనం ఎట్లా గట్టిగా తిప్పికొట్టలేకపోయామా, ఎలా తిప్పికొట్టాలి, అలాగే సాయికృష్ణ వ్యవహారంలో జరిగిన చర్చకు మనకి ఎంత నష్టం జరిగింది, లేదంటే ఇతర పార్టీలకు నష్టం జరిగిందా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కూటమితో ఎలాంటి సయోధ్య ఇచ్చుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేతలతో చర్చించబోతున్నారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా నేను ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా చర్చించాలి కూడా. నిజంగా వాళ్ళు పక్కా ప్రణాళికతో జనసేన పార్టీ కనుక వెళ్తే నేను ప్రస్తావించిన 5 అంశాలు కూడా ఖచ్చితంగా చర్చించాలి. ఇది 5. 6వ కీలకమైన అంశం ఏంటంటే స్వతంత్రంగా జనసేన బలోపేతం అవడం ఎట్లా. ఇది చాలా కీలకమైంది. జనసేనని కానీ, జనసేనను నమ్మే వాళ్ళు కానీ, జనసేనను ఫాలో అయ్యే వాళ్ళు కానీ, జనసేన సానుభూతి పరులు కానీ ఎక్కువ మంది కోరుకుంటుంది ఏంటంటే స్వతంత్రంగా జనసేన ఇంకా గ్రాఫ్ ఎప్పుడు పెంచుకుంటుంది, ఎప్పుడు ఆ 8, 7 ఆ పర్సెంటేజ్ అయినా, ఎందుకు మనం అధికారంలో ఉండి కూడా గ్రాఫ్ పెంచుకోలేకపోయాం. కూటమి అంటే కూటమిలో మిత్రధర్మం పాటించాలి, పొత్తు ధర్మం పాటించాలి, అది ధర్మం కూడా. కానీ పార్టీని బలోపేతం చేసుకోకపోతే, పార్టీని పూర్తి స్థాయిలో దానికంటూ ఇంకా దాని స్టేజ్ పెంచకపోతే రేపొద్దున రాజకీయంగా అది నష్టం కలిగించే అంశమే కదా. ఇప్పటికి చాలా మంది మాట్లాడేది ఏంటంటే పార్టీకి సంస్థాగతంగా చాలా చోట్ల విలేజ్ స్థాయి వరకు కమిటీలు లేవు. అక్కడక్కడ జిల్లా అధ్యక్షులు, కొన్ని పట్టణ అధ్యక్షులు ఇట్లా కొందరు ఉన్నారు. కానీ స్పెసిఫిక్ గా ఇగో ఈ కమిటీ ఇది, ఈ కమిటీ ఇదని ఇన్ని కమిటీలు ఒక అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ సంస్థాగతంగా ఒక జనసేనకు ఏర్పాట్లు లేవు. దాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి? మన పవర్ లో ఉన్నప్పుడు మనకు ఉండే ఛాన్సెస్ పవర్ లో లేనప్పుడు ఉండవు. పవర్ లో లేనప్పుడు పోరాటాలు, ఆందోళనలకే పరిమితం అవుతాం. కానీ పవర్ లో ఉన్నప్పుడు కొంత ఛాన్స్ ఉంటుంది. పార్టీని బలోపేతం చేసుకోవాలన్నా ఆర్థిక పరమైన అలాగే ఇంకా మిగతా అనుకూలమైన అంశాలు చాలా ఉంటాయి. ఇలాంటి టైంలోనే మన పార్టీని బలోపేతం చేసుకోకుండా కాపులు కామన్ సెన్స్ లేదు అనటము, కాపులో ఒక అసంతృప్తి ఉందని మరి పవన్ కళ్యాణ్కి ఆ చుట్టూరు ఉన్న వర్గం చెప్తుందో లేదో తెలియదు, అసంతృప్తిని సంతృప్తి పరచడానికి ఇలాంటి అంశాలన్నీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. నేను చెప్పిన అంశాలు ఎజెండా లేకపోతే ఈ సమావేశానికి అంత అర్థం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా కీలక సమావేశం. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తాయి. దాని నేపథ్యంలోనే ఆయన దిశానిర్దేశం చేయొచ్చు అంటున్నారు. ఒకవేళ రాకపోతే నేను ప్రస్తావించిన ఎజెండా మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మాట్లాడితే జనసేనకు ప్లస్ అవుతుంది, మాట్లాడకపోతే భవిష్యత్తులో రాను ఆ పార్టీకి మైనస్ అవుతుంది.